CCC 230 న్యూస్ బులెటిన్ ను మీకు అందిస్తున్నవారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్ శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. Music Studio. నమస్కారం. CCC డిజిటల్ 230 ప్రీమియం న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి అంతిమ యాత్ర. వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన ప్రముఖులు. సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అసహనం. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకుండా బెంచ్ ఏర్పాటు చేస్తామనడంపై అసహనం. న్యాయవాదులపై దాడులను అరికట్టాలంటూ పిఠాపురంలో నిరసన. న్యాయవాదులకు పటిష్టమైన రక్షణ చట్టం కల్పించాలని విజ్ఞప్తి. కడప జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డి. పూర్తి స్థాయిలో సీసీ రోడ్లను నిర్మిస్తామంటూ హామీ. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు మృతి పట్ల పలువురు నివాళులర్పించారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు మృతి పట్ల పలువురు నివాళులర్పించారు. మధ్యాహ్నం మొదలైన అంతిమయాత్ర సాయంత్రం వరకు కొనసాగింది. భౌతిక కాయాన్ని దర్శించి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి కడచూపు చూసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను ఓదార్చారు. అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న సీఎం చంద్రబాబు విషయం తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఫోన్ చేసి కూడా కుటుంబానికి సానుభూతిని తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నరసయ్య అగ్రహారంలోని స్వగృహం నుంచి సూర్యనారాయణరాజు భౌతిక కాయాన్ని శ్మశాన వాటికకు తరలించారు. ముందుగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ దాసరాజు తదితరుల అధికారులు శ్రీనివాస్ వర్మ తండ్రి సూర్యనారాయణరాజు భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఇంకా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి, అడిషనల్ ఎస్పీ భీమారావు, డీఎస్పీ జయసూర్య, మాజీ ఎమ్మెల్సీ సోంబీర్రాజు, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొట్టికలపూడి గోవిందరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు నార్ని తాతాజీ, పట్టణ ప్రముఖులు గోకరాజు రామరాజు, గాదిరాజు బాబు, డాక్టర్ గోపాలరాజు, ఇర్రింగి సూర్యారావు, ఏఎస్ రాజు, నరసాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తులు రామరాజు, గన్నావతుల శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు వచ్చి సూర్యనారాయణరాజు భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆగిపోయేనా త్యాగం కదా, ఆదమరిచేనా దైవం వృధా, సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయేనా. ఆకాశం నినుగని మెరిసిపోతుంది, నేల నీ అడుగుకై ఎదురు చూసింది, చినుకు చినుకున కురిసెను నీ కళ, మనసు మనసున రగిలెను జ్వాలలా, తుఫానులా ఎగిసె నీ ప్రవచనం,
పంచభూతాలే తోడై సదా పంచ ప్రాణాలై రావా పదా స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే ధూర్తులే అసురులై పురకలేస్తుంటే యుగము యుగమున వెలిసెను దేవుడు జగము జగమును నడిపిన ధీరుడు మహోదయా అది నువ్వే అనుకొని నిరీక్షతో నిలిచయి జగదలి మేలుకోరాదా మా దీపమై ఏలుకోరాదా మా బంధమై సూర్యుడే సెలవని అలసిపోయేనా కాలమే శిలవలే నిలిచిపోయేనా మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి భువిని చరితని నిలిపెను నీ కృషి చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కలోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు పటికి ఎవ్వరికి చిక్కనోడు తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది పాడెత్తడానికే స్నేహమన్నది కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు
పోయినోడు ఇకరాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గురుతు నిలుపుతాడు నువ్వు తిన్నమన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా ఆరనన్నది సాగు బతుకులన్నవి ఆడుకుంటవి సాగులేని స్నేహమే తోడు ఉంటది చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు సీఎం చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని తొంగలో తొక్కారంటూ మండిపడ్డారు. సీఎం చంద్రబాబును రాయలసీమ ద్రోహిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అభివర్ణించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని తొంగలో తొక్కారంటూ మండిపడ్డారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ హైకోర్టు ఏర్పాటును అడ్డుకుని బెంచ్ని చేస్తానడం సరికాదన్నారు. రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసినా రాయలసీమ వాసులు కాదనలేదని, కనీసం హైకోర్టు అయినా వస్తుందని రాయలసీమ వాసులు భావించారని, ఇప్పుడు అది కూడా లేకుండా చేస్తున్నారని అన్నారు. తమ కళ్ళెదుటే రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నామని, గండికోట రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని వైఎస్ జగన్ పెంచారని గుర్తు చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు దారుణమని, వరద బాధితులకు పులిహార పెట్టి కోట్లు కొట్టేశారని ఆరోపించారు. వీటిని ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని శ్రీకాంత్ రెడ్డి నిలదీశారు. కలవక ముందు తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ సపరేట్గా ఉన్నప్పుడు శ్రీబాగ్ ఒడంబడికలో వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. రాజధాని ఒక చోటు ఉంటే హైకోర్టు ఒక చోటు ఉండాలన్నటువంటిది శ్రీబాగ్ ఒడంబడిక యొక్క తీర్మానం. అన్నిటినీ తొంగలో దొక్కాడు. రావాల్సినటువంటి మేలు జరుగుతున్నటువంటి మేలు చేసిన వ్యక్తుల్ని తను వాళ్ళకు చరిత్రలో పేరు వస్తుంది అని తలచి వాళ్ళని దెబ్బతీసేదానికో తర్వాత అయితే రాయలసీమ ప్రజలపై ఉన్నటువంటి ద్వేషమో తెలియదు, కానీ అంచెలంచెలుగా దాన్ని రాయలసీమ ప్రాంతాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు హైకోర్టు పెడుతుంటేనే ఏముంటాయి, 4 టేబుల్ వేస్తారన్న మాట మాట్లాడావు. మరి బెంచ్ ఇస్తే ఆ 4 టేబుల్ కూడా ఉండవు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మీరు ఇంత ద్రోహం తలపెడుతున్నారు? రాయలసీమ ప్రజలు మీరు రాజధాని పెట్టుకుంటే ఏం మాట్లాడలేదు, హైకోర్టు అన్నటువంటిది వస్తుంది అన్నటువంటి ఆశతో ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో హైకోర్టు కర్నూలులో పెట్టాలని తీర్మానం చేసి అన్ని రకాలుగా దాన్ని కేవలం ఒక సుప్రీంకోర్టు డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో హైకోర్టు అక్కడ వస్తుంది కదా అని చెప్పి అలైడ్ కోర్ట్స్ అన్ని కూడా అక్కడ పెట్టి ఆ ప్రాంతానికి న్యాయ రాజధానిగా చేయాలని చెప్పి తలస్తే ఈరోజు నువ్వు హైకోర్టును అక్కడి నుంచి మూవ్ చేయాలన్నటువంటి ఆలోచన రావటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. బెంచ్ ఏర్పాటు చేస్తానంటున్నావు, దానివల్ల ఉపయోగం ఏంటి? హైకోర్టు అనేది ఉంటే ఆ రాయలసీమ వాసుల్లో కూడా మాకు ఒకటి రాష్ట్రానికి సంబంధించింది ముఖ్యమైనటువంటిది ఉంది అని చెప్పి భావించేవాళ్ళం కదా. దాన్ని ఎందుకు తీసేస్తున్నావు? శంకుస్థాపన చేసి పనులు కూడా మొదలుపెట్టినటువంటి లా యూనివర్సిటీని అక్కడి నుంచి తీసేయడంలో నీ అంతర్యం ఏంటి? కడపలో వచ్చినటువంటి ఈఎంసీ సెంటర్ని దాన్ని కూడా తీసేసి మరొక ప్రాంతానికి పెట్టుకుంటున్నావు. ఈరోజు గతంలో నువ్వు మాట్లాడావు, ఒక ప్రాంతంలో కేటాయించినటువంటివి ఒక ప్రాంతంలో జరుగుతున్నటువంటి వాటిని మార్చడం ఎంతవరకు సమంజసమో అని చెప్పి నువ్వు మాట్లాడావు గతంలో. ఈరోజు రాయలసీమ ప్రాంత వాసులుగా మాకు వచ్చినటువంటి హక్కును, మాకు జరుగుతున్న మంచిని మా కళ్ళ ముందర తీసుకెళ్తుంటే మాకెంత బాధ ఉంటుంది. నీలాగా ఆర్గనైజ్డ్గా ఉద్యమాలు చేసేటువంటి ఇది మా దగ్గర లేకపోవచ్చు, కానీ మా గుండెల్లో ఒక బాధ అన్నది కలుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు. ఏంటి అన్యాయం? ఏం చేసాం రాయలసీమ వాసులము?
ఉన్నటువంటి హైకోర్టు ఇక్కడ కేటాయించిన హైకోర్టును తరలించడం ఏంటి, లా యూనివర్సిటీని తీసుకుపోవడం ఏంటి, ఈఎంసీ సెంటర్ని ఏదో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో కొప్పర్తిలో పెట్టాలని దాన్ని తరలించడం ఏంటి, ఏం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇంత ద్రోహం ఎందుకు తలపెట్టారు అని చెప్పి ప్రతి ఒక్కరు రాయలసీమ వాసులము నిజంగా బాధపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడియద్ద గ్రామంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ఘనంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కడియుద్ద గ్రామంలో గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ట ఘనంగా జరిగింది. మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, వైసీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు, సర్పంచ్ కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ స్వామివారి దయ ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరినట్లు తెలిపారు. అలాగే మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకమని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ స్వామివారి ఆలయ పునఃప్రతిష్టను ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను అభినందించారు. నేను దేవాదాయ ధర్మాదాయ మంత్రి అయినప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా గ్రామానికి సంబంధించిన మరి సోదరులు మిత్రులు అందరూ కూడా రావడంతో ఇక్కడ ఎప్పటి నుంచో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది, స్వయంభూగా ఉంది. దాన్ని పర్మనెంట్గా ఆలయ నిర్మాణం చేద్దాం అనుకున్నాను. వందల సంవత్సరాలు ఉండాలంటే రాజుతో దేవాలయం పురాతన కాలాల్లో ఎలా అయితే నిర్మాణం చేశారో అటువంటి నిర్మాణం చేపడితే బాగుంటుందని అన్నాం. దానికి అందరూ ముందుకు వచ్చారు. ₹1 కోటి శాంక్షన్ చేశాను. దాంట్లో 3వ వంతు గ్రామస్తులందరూ కూడా చాలా ముందుకు వచ్చి సహకరించారు. అది ఇవాళ పూర్తయింది. ఇవాళ విగ్రహ ప్రతిష్ట ఎక్కడైతే సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యేకంగా క్షేత్రంగా కొలుస్తారో తమిళనాడులో ఇవాళకి ఈ ముహూర్తం కుదిరింది. అందరూ కూడా మరి సువాసిని మాతలందరూ దంపతులతోటి మరి కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్ల పాపలతోటి ఎంతో కోలాహలంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి, ఈ కడియద్ద గ్రామ ప్రజలకే కాకుండా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆయన అనుగ్రహం, ఆయన ఆశీస్సులు అందరికీ సమృద్ధిగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ప్రతి దాతకి కూడా ఈ గ్రామ ప్రజల తరపున ఇవాళ మేమందరం కూడా కలిసి వారికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ గ్రామస్తులు ఎంత రంగరంగ వైభవంగా ఈ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠ చేసి, అంటే ఈ స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలసడం వల్ల ఎన్నో కొన్ని ఏళ్ల తరబడి ఈ స్వామివారు ఈ గ్రామాన్ని, ఈ మండలాన్ని, ఈ నియోజకవర్గాన్ని ఆయన యొక్క ఆశీస్సులతో వ్యాపారస్తులు వ్యాపార రీత్యా, వ్యవసాయ రీత్యా, అలాగే వివిధ విద్యార్థులు చదువుల రీత్యా వాళ్ళు ఎంతో సహకారం అందించిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి గారి ఆశీస్సులు ఈ గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ఉండాలని, ఈ గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉండాలని, ఈ ప్రాంతం, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమని పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు, కార్యదర్శి కె భాస్కర్ పేర్కొన్నారు. న్యాయవాదులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమని, ప్రభుత్వాలు న్యాయవాదులకు పటిష్టమైన రక్షణ చట్టం కల్పించాలని, లేని పక్షంలో ఉద్యమిస్తామని పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం రాజారావు, కార్యదర్శి కె భాస్కర్ పేర్కొన్నారు. తమిళనాడులో ఒక న్యాయవాదిని అతి కిరాతకంగా హత్య చేయడం, విశాఖపట్నంలో న్యాయశాస్త్ర విద్యార్థినిపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనలు నిరసిస్తూ పిఠాపురంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పిఠాపురం బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం రాజారావు, కె భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి, సత్యనారాయణరాజు, సత్యప్రసన్న కుమార్, రమేష్, లక్ష్మణధర, రాజా, అప్పారావు, మహేష్, రామకృష్ణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. న్యాయవాదులకు రక్షణ కల్పించాలని చెప్పేసి పిఠాపురం బార్ కోరుతున్నాం. న్యాయవాదిపై జరిగిన దాడిలో, వస్తువుల్లో జరిగిన దాడిలో అడ్వకేట్ ని తీవ్రంగా గాయపరిచి అడ్వకేట్ రక్షణ లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తక్షణ స్పందించి ఆంధ్రప్రదేశ్ లో కూడా రక్షణ చట్టం కల్పించి, న్యాయవాది రక్షణ చట్టం కల్పించి న్యాయవాది భద్రత కల్పించాలని. ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ గా కావలి గ్రీష్మ బాధ్యతలు చేపట్టారు. తన కూతురు గ్రీష్మకు మాజీ స్పీకర్ ప్రతిభా భారతి అభినందనలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్గా కావలి గ్రీష్మ బాధ్యతలు చేపట్టారు. తన కూతురు గ్రీష్మకు మాజీ స్పీకర్ ప్రతిభాభారతి అభినందనలు తెలిపారు. మహిళలకు, పిల్లలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తనకు ఈ పదవి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్కు ధన్యవాదాలు తెలిపారు. ఒక మహిళగా సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎంతో ఆవేదన అనుభవించానని, ఈ పదవిలో ఉన్నంతకాలం ఎటువంటి స్వార్థం లేకుండా మహిళల అభ్యున్నతి కోసమే పనిచేస్తానని పేర్కొన్నారు. మహిళలపై దాడులు జరగకుండా ఉండేందుకే చంద్రబాబు నాయుడు ఒక మహిళను హోమ్ మినిస్టర్గా నియమించారని, అలాగే సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఈ కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నిజంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి మెయిన్ ఇంట్రెస్ట్ చూపించిందే మహిళల కోసం, వృద్ధుల కోసం, పిల్లల కోసం ఏదో చెయ్యాలన్న తపనతోటే నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాలో ఉన్న తపనని, నాలో ఉన్న ఆసక్తికరమైన ఈ సబ్జెక్ట్ని హైలైట్ చేయడానికి, అలాగే నా వంతుకు నేను ఎలా చేస్తానో చూడటానికి కూడా ఈరోజు సీఎం గారు నాకు ఈ పదవి ఇచ్చారని నేను భావిస్తున్నాను. నిజంగా నేను 4వ తరం రాజకీయ నాయకురాలని మా ఇంట్లోని. అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా షైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది. నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు, మా అత్తగారు వచ్చారు. ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను, చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను. అంటే పార్టీలో జరుగుతున్న ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను. బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను. మీకు తెలుసు, సోషల్ మీడియాలోని వాటిల్లోని గురించి చాలా ఇబ్బందికరంగా చాలామంది పొలిటీషియన్స్ని ఇబ్బంది పెట్టినట్టే నన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టారు. అయితే లోకేష్ అన్న అన్నారు లాస్ట్ టైం కూడా, నువ్వు ప్రూవ్ చేసుకో అమ్మా, మన గవర్నమెంట్ వచ్చినప్పుడు నువ్వు ప్రూవ్ చేసుకో అని అన్నారు. అలాగే ఈసారి మహిళలకి నేను చేసే సహాయంగా, మహిళా అభ్యున్నతి కోసం ముందుకు వచ్చే ఈ కార్పొరేషన్కి చైర్మన్గా నన్ను నియమించడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారికి, అలాగే పురంధరేశ్వరి గారికి, అందరికీ నాకు పేరు పేరున ప్రతి ఒక్కరికి, ఈ కూటమి నాయకులందరికీ నా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడప నగర అభివృద్ధితో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నట్లు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగర అభివృద్ధితో పాటు ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నట్టు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలోని 20వ డివిజన్ విశ్వేశ్వరయ్య సర్కిల్ నుంచి ప్రకాష్ నగర్ వెళ్లే దారిలో 15 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డుకు శ్రీనివాసరెడ్డి పూజలు నిర్వహించి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా కాలంగా ఈ రోడ్డు అధ్వాన స్థితిలో ఉందని అన్నారు. గత పాలకుల అనాలోచిత విధానాలతో ఈ ప్రాంతంలో బీటీ రోడ్డు వేసినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. రానున్న కాలంలో కడప నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ కుమార్, టీడీపీ నాయకులు మోహన్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. 20వ డివిజన్లో విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ఇటు ప్రకాష్ నగర్ వైపు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. గతంలో కూడా గత ప్రభుత్వం కూడా అనాలోచితంగా ఒక ఆలోచన లేకుండా, సాంకేతికంగా సాధ్యమవుతుందా కాదా అని ఆలోచన చేయకుండా బీటీ రోడ్డు వేశారు. ఈ బీటీ రోడ్డు లైఫ్ ఉండదు. అందుకే ఈరోజు సాంకేతికంగా సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించి మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళతో మాట్లాడి సీసీ రోడ్డును ఇప్పుడున్న 3.5 మీటర్లు 7 మీటర్లు జరిగేటట్టు 15 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. శాసనసభ సమావేశాల వల్ల గౌరవ ఎమ్మెల్యే గారు హాజరు కాలేదు. అధికారులు, మా డివిజన్ ఇన్ఛార్జ్ రంజిత్ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఈరోజు ఈ సీసీ రోడ్డు నిర్మాణం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రోజు నుంచి ప్రారంభించి పూర్తి చేస్తాము. ప్రజల సౌకర్యార్థం విశ్వేశ్వరయ్య స్టాచ్యూ నుంచి ప్రకాష్ నగర్ వైపు పోతున్న ఈ రోడ్డు 7 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. విశాఖలో న్యాయవాదులు రోడ్డెక్కారు. విద్యార్థిపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ కోర్టు ప్రాంగణం వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు.
విశాఖలో న్యాయవాదులు రోడ్డెక్కారు. విద్యార్థిపై సామూహిక అత్యాచారాన్ని ఖండిస్తూ కోర్టు ప్రాంగణం వద్ద న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో యువకుడు యువతిని మోసగించడమే కాకుండా తన స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడిన ఘటనను ఖండించారు. ప్రభుత్వం తక్షణమే నిందితుడిని కఠినంగా శిక్షించి బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది విశాఖపట్నంలో దుర్దినం. ఎందుకంటే ఏ విధమైనటువంటి అన్నం పుణ్యం ఎరుగునటువంటి ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసగించి ఆవిడపై జరిగిన ఈ గ్యాంగ్ రేప్ అన్నది చాలా అమానుషం. అసలు స్త్రీలకు రక్షణ లేని పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దోషులు ఎవరైనా ఎంతటి వారైనా తక్షణం వారి మీద చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని, సత్వర న్యాయం వారికి జరగాలని చెప్పేసి ధర్నా కార్యక్రమం ద్వారా విశాఖపట్నం బార్ అసోసియేషన్ వాళ్ళని కోరుకుంటూ ఉన్నాం. మన మీడియా ప్రముఖులందరూ వచ్చినందుకు చాలా సంతోషం సార్. ఈ విషయాన్ని ప్రతిసారి ఎప్పుడైనా ఏ విధమైన సమాజంపై అన్యాయం జరిగితే విశాఖపట్నం బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా ముందుండి ఈ నిరసన కార్యక్రమాలు చేయడం మీకు తెలియంది కాదు. గతంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయమై కూడా మీరందరూ మాకు ఆ విధంగా సహకరించారు. నిజంగా అందులో మేము కూడా పోరాడి ఒక కన్వీనర్గా నేను, మిగిలిన మా మిత్రులందరూ కూడా, అడ్వకేట్లందరూ కూడా పేరు పేరున వాళ్ళు సహకరించి చేసి మీ మీడియా ద్వారా ప్రజల్లోనికి వెళ్ళి వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా అందరి పేర్లు కూడా ఎవరైతే నిజమైనటువంటి కల్ప్రిట్స్ ఉన్నారో, ఎవరైతే నిజమైనటువంటి ముద్దాయిలు ఉన్నారో వారందరి పేర్లు వాళ్ళు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ ద్వారా కనుక్కొని మీడియాకే కాదు ప్రజలకు కూడాను అది తెలియజేసి వారిపై జరుగుతున్నటువంటి యాక్షన్ ఏంటనేది కూడా పోలీసు వాళ్ళు కానీ గవర్నమెంట్ వారు కానీ ఈ దర్యాప్తు జరిపించి తక్షణమే చేయాలని కూడా మా తాలూకా డిమాండ్. న్యాయం చేయడానికి ఆటోమేటిక్గా ఈ విధంగా అందుకనే ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామండి. న్యాయ విద్యార్థి లేకపోతే మామూలు వ్యక్తి అనేది కాదు. ఎవరైనా ఒక స్త్రీపై అమానుషమైనటువంటి చర్య ఎవరైనా ఖండించవలసిందే, దానికి తక్షణం కఠిన శిక్షలు విధించవలసిందే, వారిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి బార్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా మిత్రులందరి తరఫున కమిటీ తరఫున తెలియజేస్తాం. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పలు చోరీలకు సంబంధించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును రికవరీ చేసినట్లు ఎస్పీ కె శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా పలు చోరీలకు సంబంధించి బంగారు, వెండి ఆభరణాలతో పాటు కొంత నగదును రికవరీ చేసినట్లు ఎస్పీ కె శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఆయన చిలకలూరుపేట, ఐనవోలు, ఈపూరు, వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. జిల్లా వ్యాప్తంగా 25 లక్షల విలువ చేసే బంగారు, వెండి, ఓ మోటార్ సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2021 నుంచి ఆయా స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను అరెస్ట్ చేశామన్నారు. వీరి నుంచి కొంత నగదు, బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చిలకూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. అర్లియర్ కూడా చిన్న కేసెస్ ఉన్నాయి. ఇతని నుంచి మనం పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కలిపి మొత్తం ఒక 5 అఫెన్సెస్ ని రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. 170 గ్రాముల గోల్డ్ అండి, 4.5 కిలోస్ సిల్వర్ ని మనం రికవర్ చేయడం జరిగింది. ఐనవోల్ పోలీస్ స్టేషన్ అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక 18 మోటార్ బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో మనం లింగం ఎర్రమంద, కుమ్మిశెట్టి రామాంజనేయుడు, మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మకాసి, చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది. ఈపూర్ పోలీస్ అండి, వీళ్ళు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్, బూకియా బాలాజీ నాయక్, పూడివలస గణపతి వీళ్ళ ఉన్నటువంటి టీవీని, అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ ని వీళ్ళు తప్పు చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది. ఆల్ టుగెదర్ 40 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, మోటార్ బైక్స్, తర్వాత టీవీస్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మనం పట్టుకోవడం జరిగింది. సుమారు ఒక 8 మంది అక్యూజ్డ్ కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అరెస్ట్ చూపిస్తున్నాము. రీసెంట్ గా కూడా మీరు గమనిస్తే అసరాపేట డిఎస్పీ 32 వెహికల్స్ సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది. వెల్దుర్తి అంటే మన ఎస్డిపిఓ గురజాల కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్ లో కాపర్ వైర్ తప్పు చేస్తున్నటువంటి వాడిని వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది. ప్రాపర్టీ అఫెన్సెస్ విషయంలో ఎల్హెచ్ఎంఎస్ ని
బాగా వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్, సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్. మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము, బాధ్యత తీసుకుంటాము. వాటిని చూడండి. ఎర్లియర్ ఉన్నటువంటివి అంటే ఇయర్స్ దగ్గర ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నింటినీ కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ ఓల్డ్ అఫెండర్స్, యంగ్ అఫెండర్స్, జైల్ విలేజర్స్ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అఫెన్సెస్ అన్నింటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్ లో కూడా వాళ్ళు మార్టిగేజ్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు, ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అనే డీటెయిల్స్ కూడా క్లియర్ గా కనుక్కుంటే. ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులను సంపాదించిన సత్యసాయిబాబా వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం. అందరిలోనూ దేవుడు ఉన్నాడని, మానవ సేవే మాధవ సేవ అని బోధించి ఆచరణాత్మకంగా చూపించిన సత్య సాయిబాబాను షిరిడీ సాయిబాబా అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. సత్యము, ధర్మము, అహింస, ప్రేమ, శాంతి ఆయన బోధనలోని ప్రధాన అంశాలు. తాను సకల దేవతా స్వరూపుడునని ఆయన పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో 1200 వరకు సత్యసాయి కేంద్రాలు ఉన్నాయి. సత్యనారాయణ రాజుగా 1926 నవంబర్ 23న పెద్ద వెంకప్పరాజు, ఈశ్వరమ్మ దంపతులకి ఓ నిరుపేద వ్యవసాయ కుటుంబంలో అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అనే కుగ్రామంలో జన్మించారు. సత్యనారాయణ వ్రతం తర్వాత పుట్టిన సంతానం కనుక సత్యసాయికి ఆ పేరు పెట్టారు. బిడ్డ పుట్టిన సందర్భంలో ఇంట్లో సంగీత వాద్యాలు వాటంతటా అవే మోగాయి అని చెప్పుకుంటారు. సత్యసాయి పుట్టిన తర్వాత తల్లి పక్కలో ఒక నాగపాము దర్శనమిచ్చిందని చెబుతారు. అందుకే కొందరు భక్తులు సాయిబాబాను నాగరాజుగా భావిస్తారు. సత్యసాయిబాబాకు 2 అక్కలు, 1 అన్న, 1 తమ్ముడు ఉన్నారు. పుట్టపర్తి పక్కనే ఉన్న బుక్కపట్నం గ్రామంలో సాయిబాబా ప్రాథమిక విద్య సాగింది. చిన్న వయసులోనే ఆయన నాటకాలు, సంగీతం, కవిత్వం, నటన వంటి కళలలో ప్రావీణ్యత కనబరిచారు. తర్వాత ఉరవకొండ ఉన్నత పాఠశాలలో చదివారు. బాబా మార్చి 8, 1940న కొంత విచిత్రమైన ప్రవర్తన కనబరిచాడు. ఈ సంఘటన తర్వాత ఆయన ప్రవర్తనలో మార్పులు కనిపించాయి. సమాధి స్థితిలో ఉన్నట్లుగా ఉండేవారు. పురాణ శ్లోకాలు చెప్పేవారు. భోజనం సరిగా చేసేవారు కాదు. 1940లో తాను షిరిడీ సాయిబాబా అవతారమని ప్రకటించుకున్నారు. అదే పేరు తనకు పెట్టుకున్నారు. కథనం ప్రకారం 1940 అక్టోబర్ 20లో బాబా 14 ఏళ్ల వయసులో పుస్తకాలు వదిలేసి, నా భక్తులు నన్ను పిలుస్తున్నారు, నా పని నాకున్నది అని చెప్పేవారట. తర్వాత 3 ఏళ్ల పాటు ఎక్కువ సమయం దగ్గరలోని ఒక తోటలో చెట్టు క్రింద గడిపేవారు. అప్పుడే ఆయన చుట్టూ ప్రజలు గుమికూడడం మొదలైంది. 1944లో భక్తులు ఆయన పేరిట ఒక గుడిని కట్టారు. ప్రస్తుతం దానిని పాత మందిరం అంటారు. ప్రస్తుతం ఆశ్రమమైన ప్రశాంతి నిలయం నిర్మాణం 1948లో మొదలైంది. 1963లో తన ప్రవచనంలో తాను శివుడు, శక్తిల అవతారమని బాబా వెల్లడించారు. అదే ప్రవచనంలో తాను షిరిడీ సాయిబాబా అవతారమని, భవిష్యత్తులో ప్రేమ సాయిబాబాగా అవతరిస్తానని చెప్పారు. ఇదే విషయాన్ని 1976లో పునరుద్ఘాటించారు. 2003లో జరిగిన ఒక ప్రమాదంలో సత్యసాయిబాబా తుంటి ఎముకకు గాయమైంది. 2005 నాటి నుంచి ఆయన చక్రాల కుర్చీ వాడటం ప్రారంభించారు. సాయిబాబాకు గీత అనే పెంపుడు ఏనుగు ఉండేది. గున్న ఏనుగుగా అతనికి బహూకరింపబడిన ఆ ఏనుగు ప్రశాంతి నిలయం ఉత్సవాలలో తరచూ వాడేవారు. 2007 మే 22లో ఆ ఏనుగు చనిపోయింది. సత్యగీత అనే మరో ఏనుగును తెచ్చారు. సత్యసాయిబాబా తన జన్మస్థలమైన పుట్టపర్తి అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో దోహదం చేశారు. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, చైతన్య జ్యోతి అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల, ఒక ఆధ్యాత్మిక మ్యూజియం, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి సదుపాయాలు ఏర్పడ్డాయి. పుట్టపర్తి ఆశ్రమానికి దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం, మాజీ స్పీకర్లు నజ్మా హెప్తుల్లా, శివరాజ్ పాటిల్, సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెండూల్కర్, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ వంటి ప్రముఖులు అతిథులుగా వచ్చేవారు. సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలల నుండి 10 లక్షల మంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారతదేశం, 180 ఇతర దేశాల నుండి 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు. దర్శనం సమయంలో బాబా సందర్శకుల, భక్తుల మధ్య నడుస్తూ
వారిచ్చే నమస్కారాలను, వినతి పత్రాలను స్వీకరించేవారు. విభూతిని సృష్టించి పంచేవారు. కొందరిని ప్రత్యేక దర్శనానికి మాట్లాడడానికి అనుమతించేవారు. ఏకాంతంగా బాబాతో మాట్లాడి ఆయనకు తమ మనసులోని మాటను విన్నవించుకోవడం భక్తులకు ఎంతో ఉత్తేజాన్ని, ఊరటను కలిగించేది. అయితే తన దర్శనం ఆధ్యాత్మిక ప్రయోజనాలను ప్రసాదిస్తుందని మాత్రమే బాబా చెప్పేవారు. బాబా మహిమలపై పలు వివాదాలు నెలకొన్నాయి. సంవత్సరంలో అధిక భాగం బాబా నివాసం ప్రశాంతి నిలయంలోనే ఉండేది. వేసవికాలం కొన్ని రోజులు బెంగళూరులోని బృందావనం ఆశ్రమంలో గడిపేవారు. ఎప్పుడైనా కొడైకెనాల్లోని సాయి శృతి ఆశ్రమానికి వెళ్లేవారు. ముంబైలోని ధర్మక్షేత్రం లేదా సత్యం, హైదరాబాద్లోని శివం, చెన్నైలోని సుందరం అనే ఆశ్రమాలను స్థాపించారు. నేరుగా సత్యసాయిబాబా ఆధ్వర్యంలో, సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో పలు విద్య, సేవ, దాన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. పేదలకు ఉచిత విద్య కోసం ప్రశాంతి నిలయంలోని NAC గ్రేడింగ్ పొందిన శ్రీ సత్యసాయి యూనివర్సిటీ, ఒక సంగీత విద్యాలయం, అనంతపురంలో ఒక మహిళా ఉన్నత విద్యాలయం నిర్వహించబడుతున్నాయి. ఉచిత వైద్యం కోసం పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ 220 పడకలు గల ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సకల హంగులతో బెంగళూరులోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 333 పడకల ఆసుపత్రి, అలాగే బెంగళూరు వైట్ ఫీల్డ్ లోని సత్యసాయి జనరల్ హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. అనావృష్టి ప్రాంతమైన అనంతపురం జిల్లాలో అనేక మంచినీటి ప్రాజెక్టుల ద్వారా లక్షలాది ప్రజలకు త్రాగునీరు అందిస్తున్నారు. చెన్నై నగరానికి కూడా సత్యసాయి సంస్థల ఆధ్వర్యంలో 200 కోట్ల రూపాయల పైగా ఖర్చుతో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గోదావరి నీటిని ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రజలకు అందిస్తున్నారు. తెలంగాణలోని మెదక్, మహబూబ్ నగర్ జిల్లాలలోనూ, మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలోనూ భారీ ప్రాజెక్టులను సత్యసాయి సేవా సంస్థ నిర్మించింది. 2011లో మార్చిలో శ్వాసకోశ, మూత్రపిండాల, ఛాతీ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. దాదాపు నెల రోజులైనా ఆయన ఆరోగ్యం మెరుగవలేదు. ఏప్రిల్ 24వ తేదీన ఉదయం 7:40 తుదిశ్వాస విడిచారు. బాబా పార్థివ దేహానికి వేద మంత్రోచ్చరణల మధ్య ఏప్రిల్ 27వ తేదీన బుధవారం ఉదయం మహాసమాధి జరిగింది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని కుల్వంత్ హాల్లోనే అన్ని కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. 2011 జూలై 15 నుంచి సత్యసాయిబాబా మహాసమాధి దర్శనం ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముగిసిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తండ్రి అంతిమ యాత్ర, వీడ్కోలు పలికేందుకు తరలివచ్చిన ప్రముఖులు. సీఎం చంద్రబాబుపై మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అసహనం. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయకుండా బెంచ్ ఏర్పాటు చేస్తామనడంపై అసహనం. న్యాయవాదులపై దాడులను అరికట్టాలంటూ పిఠాపురంలో నిరసన. న్యాయవాదులకు పటిష్టమైన రక్షణ చట్టం కల్పించాలని విజ్ఞప్తి. కడప జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్న టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి. పూర్తి స్థాయిలో సీసీ రోడ్లను నిర్మిస్తామంటూ హామీ. CCC న్యూస్ సమాప్తం. నమస్కారం. CCC 230 న్యూస్ బులెటిన్ మీకు అందించిన వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి సోమవారం రాజమండ్రి కోటిపల్లి బస్ స్టాండ్, శ్యామలా థియేటర్ సెంటర్ వద్ద ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.